ఇన్ని కష్టాల్లో కూడా నా హృదయాన్ని దేవుని స్తుతిస్తుంది, నా ఆత్మ దేవుని యందు ఆనందిస్తుంది అని చెప్పగలుగుతూ ఉన్నది అంటే ఆమె దేవునికి ఇచ్చినటువంటి ఒక కమిట్మెంట్, ఒక అంకిత భావం. ఆమె చెబుతుంది ఆ దేవదూతతో, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నువ్వు చెప్పిన ప్రతిది కూడా నా జీవితంలో జరగాలి, కానీ నేను దాసురాలు. అవి జరగాలి అంటే నేను జరిగిస్తాను, అవి భరించాలని నేను భరిస్తాను. అది ఏమైనా కానీ, ఎటువంటిదైనా కానీ, ఏ స్థితిలో కానీ, ఏ పరిస్థితుల్లో కానీ, ఎట్లయినా సాగనివ్వను, నేను భరిస్తాను. ఆ తల్లి చెప్పేసిందండి, మాట ఇచ్చిందండి దేవునికి. అందుకే అదే అంకిత భావము ఆమె జీవిత చివరి శ్వాస వరకు కూడా నిరూపించగలిగింది. అందుకే కష్టం వచ్చినప్పుడు బాధతో కృంగిపోలేదు ఆమె. నేను దేవుని స్తుతిస్తున్నాను, కష్టం ఇచ్చాడు దేవుడు నాకు, పడేస్తాడు కూడా దేవుడు నన్ను. ఎందుకంటే ఆమెకు తెలుసు, నన్ను కష్టపెట్టేటువంటి దేవుడు నన్ను బయటకు కూడా తీసుకుని వస్తాడు. నేను చిక్కుల్లో లాగేలాగా నన్ను లాగివేసినటువంటి దేవుడు బయటకు రాగలిగేటువంటి విడుదలను కూడా ఇవ్వగలడు అని ఆమె నమ్మకం. ఆమెకి వచ్చినటువంటి భరించేటువంటి ప్రతి కష్టము, బాధ, వ్యధ, ప్రతీది కూడా ఆమె తప్పిదం వల్ల అయితే పొందలేదు. ఇది గుర్తుంచుకోండి. ఆమె చేసిన తప్పుకు గాను ఏ బాధను ఆమె పొందలేదు. ఎందుకంటే ఆమె నిర్మలమైనటువంటి స్త్రీ. ఆమెలో ఒక మచ్చ కానీ, మడత కానీ, కలంకము కానీ, పాపము కానీ ఏదీ లేదు. దేవుడు ఆ విధంగా ఆమె జీవితాన్ని ఏర్పాటు చేశాడు. ఏ తప్పు చేయకున్నా ఇన్ని ఇక్కట్లు అనుభవించింది. ఎందుకంటే ఆమె తెలుసు, దేవుడే తను అలా నడిపిస్తున్నాడు, వాటినన్నిటిని నేను దాటిపోగలను. ఈనాడు ప్రియులు సహోదరులారా, మానవుల మగు మనము ఈ ఆనందంగా బ్రతకడం మర్చిపోతా ఉన్నాం. నిజానికి మనకు ప్రతిదీ సమస్య. మన దేవాలయంలో ఏ విషయం గురించి అయినా కూడా మనం సమస్యను లేవనెత్తగలం. ఆ వ్యక్తి ఎంత పవిత్రుడైనా కూడా అపవిత్రుడిగా చూపించగలమా అంటే అది మనుషులకే సాధ్యం. ఆ వ్యక్తి ఎన్ని మంచి కార్యాలు చేసినా వాటిని ఉగ్గడించగలిగేటువంటి ఆ నిర్మలతత్వం మనలో ఉండదు. అక్కడ కూడా ఉండేటువంటి లోపాలు ఏంటో దాన్నే మనం తీయగలం. ఎందుకంటే మనకు నెగటివిటీ మీద ఉన్నటువంటి శ్రద్ధ పాజిటివిటీ మీద లేదు.